హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు 50,000 మంది సబ్స్క్రైబర్స్ని చేరుకోగలిగామండి. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్. మీరు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈ 50,000 అనేటువంటి మొదటి మైలును దాటగలిగే వాళ్ళం కాదు. మా ఈ యూట్యూబ్ ప్రయాణంలో ఇది మొదటి మెట్టు. విజయవంతంగా మొదటి మెట్టును ఎక్కగలిగాం. మీరు మా చేతులు పట్టుకొని ముందుకు నడిపిస్తే ఇదంతా మీ సహకారంతో జరిగింది. ఇకపైన కూడా ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు. మన ఛానల్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కూడా పర్సనల్గా కామెంట్ రూపంలో చెప్పండి. మనల్ని సపోర్ట్ చేసినా వ్యతిరేకించినా నో ప్రాబ్లం. ఎందుకంటే అందరూ మనకే సపోర్ట్ చేయాలని నేను అనుకోను. మన భావజాలంతో లేదా మన అభిరుచితో అందరూ ఏకీభవించాలని నేను కోరుకోను. ఎవరికి ఉండే ఆలోచన వారికి ఉంటుంది. తప్పకుండా నేను ఎదుటివారి ఆలోచనలను గౌరవించడంలో ముందుంటాను. అలానే నా ఆలోచన కూడా చెప్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని చాలామంది సపోర్ట్ చేశారు. తిడుతూ కామెంట్లు పెట్టిన వాళ్ళని కూడా నేను ఎప్పుడు నవ్వుతూనే ఆహ్వానించాను. సరే, ఇప్పుడు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన 50,000 మందికి పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు. అయితే రాహుల్ గాంధీ గారి 56వ పుట్టినరోజు ఈరోజు. ఆయనకి మన ఛానల్ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని వ్యతిరేకిస్తూ మాట్లాడతానన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జాతీయ భావజాలం ఉండాల్సినటువంటి జాతీయ పార్టీ అది, కానీ అది లోపించింది అని నేను చాలాసార్లు చెప్పాను. జాతీయ భావజాలం ఉంటే ఈ దేశాన్ని భద్రంగా కాపాడుకో. జాతీయ భావజాలం లేకపోతే రేపు ప్రపంచ పటంలో భారతదేశం అనే మ్యాప్ కరువు అవుతుంది. భారతదేశం మ్యాప్ ఉండదు ప్రపంచ పటంలో. అప్పుడు ఏం చేయగలుగుతాం మనం? ఇప్పటికే అఖండ భారతదేశం అనే విషయం మర్చిపోయాం. ఎప్పుడు అఖండ భారతదేశం అంటే ఏంటి అంటున్నారు జంజీ కిడ్స్, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, టిబెట్ ఇవన్నీ కూడా ఒకప్పుడు భారత్లో భాగమే అనే విషయం తెలియదు చాలామంది. సో రేపు ఆ పరిస్థితి మన భవిష్యత్తు తరాలకు ఉండకూడదు. దానికోసం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ప్రాంతీయ అభిమానం ఉంటుంది. దాంతోపాటు జాతీయ అభిమానాన్ని, జాతీయ భావజాలాన్ని విడిచిపెట్టకూడదు. ఇది నా దేశం, మన దేశం, మన అందరి దేశం, మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. మా దేశంలో మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం రా భయ్. మేము అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉంటాం, కొట్టుకుంటాం, తన్నుకుంటాం. బయట ఇంట్లో కూడా వచ్చి నా అన్నను కొడితే ఊరుకుంటాను, నా తమ్ముడిని కొడితే ఆగుతానా, తాట తీసేస్తాను. అట్లనే మన దేశంలో మనం రాజకీయంగా పోటీ పడతాం, ఆర్థికంగా మీరు ఎందుకు అభివృద్ధి చేయలేదని అడుగుతాం, కంపెనీలు ఎందుకు తేలేదంటాం, విద్యా వ్యవస్థ ముందుకు పోలేదు అని మీరు ఇంకా బలంగా చేయాలి అని వాళ్ళని ప్రెజర్ పెడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, అడుగుతాం. చేతగాని వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారని అంటాం. ఇవన్నీ ఎందుకు అంటే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన దేశ ప్రజల యొక్క పేదరికాన్ని తగ్గించి ప్రగతి బాటలో నడిపించడం. అయితే ఇప్పుడు నేను చెప్పిన పని అంతా ఎవరు చేయాలంటే అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ 100% వీటికి న్యాయం చేయాలి, కానీ చేయడం లేదు. రాహుల్ గాంధీ గారు అనే వ్యక్తి స్థిరంగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంచి మంచి పాయింట్స్తో, ఇప్పుడు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం కదా, అపోజిషన్ కూడా అంతే ఉందనుకోండి, కరెక్ట్ పోటీ ఇచ్చిందనుకోండి, 2వ ఆర్థిక వ్యవస్థగా ఎప్పుడో ఎదిగేవాడు. ఇప్పుడు ఒకడో నా ఉద్యోగం నేను చేస్తున్నానండి, నేను 100% చేస్తున్నా అని బలంగా నమ్ముతా. నా వెనక మరొకడు ఉండి నువ్వు 100% చేస్తున్నావు కానీ నీ లోపాలు ఇవిరా అని ఎత్తి చూపినప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ఇంకాస్త మెరుగ్గా చేస్తా, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూపిస్తా. నాకు నేను చేసుకున్నా, నన్ను విమర్శించడానికి, ప్రశ్నించడానికి, పొగడడానికి ఎవరు లేరనుకోండి, నేను గెలిచినా ఓడినా పెద్ద తేడా ఏముండదు. అట్లనే ఇప్పుడు ప్రభుత్వం సరైనటువంటి అపోజిషన్ ఉండి ప్రశ్నించకపోతే వాళ్ళు 4 కంపెనీలు తెచ్చేది 2 తెస్తారు. విద్యా వ్యవస్థని అభివృద్ధి చేసేది చేద్దాంలే అంటారు, చేస్తూ ఉంటారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని నా 6వ తరగతి పుస్తకంలో నుంచి చదువుకుంటూనే ఉన్నా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. కానీ ఆ పదం మాత్రం మనల్ని వదిలిపెట్టి పోవటం, ఆ పదానికి మనకి విడదీయలేనటువంటి అనుబంధం ఉంది. దానిని తగ్గించగలిగేది ఎవరు? భారతదేశంలో ఉన్న ప్రజలకి ఆ పదాన్ని దూరం పెట్టగలిగేది ఎవరు? అపోజిషన్ పార్టీ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అసలు భారతదేశం మీద బాధ్యత ఉన్నట్టు ప్రవర్తించట్లా. కొద్దిసేపు జార్జి సోరోసు, జాకీర్ నాయక్, సోనం వాంగ్చుక్ వీళ్ళంతా దేశ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు, వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. కొద్దిసేపు పోయి కాక్రోచ్ జనతా పార్టీ అని ఏమీ తెలియదు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కొద్దిసేపు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ భారతదేశం యొక్క ఎకానమీ పడిపోయింది,
ప్రజాస్వామ్యం లేదు, దాడి జరుగుతుంది ప్రజాస్వామ్యం మీద, ప్రధానమంత్రి భారతదేశాన్ని ఆగం చేశాడు అని చెప్తూ ఉంటారు. సరే, అది కూడా ఒక ఎత్తు, దాన్ని కూడా పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ఎవడో ఒకడో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. ఇదేటి విడ్డూరం నాకు అసలు అర్థం కాదండి. భారతదేశం మీద భక్తి కలిగి ఉండరా బాబు అంటే శత్రు దేశాలను జిందాబాద్ అంటున్నారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాల. ప్రీవియస్ వీడియోస్లో దాని గురించి చాలాసార్లు చెప్పాను. సరే, 56వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ఆవిష్కరించారు. అదేంటో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నేత గంగా నదిలో రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి పాలు గులాబీలతో అభిషేకం చేశారు. తప్పులేదు, బ్రహ్మాండంగా ఉంది. నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అభిమాన నాయకుడికి ఎవరైనా చేస్తారు. కానీ ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ రూపాన్ని ఒకసారి చూడండి. పరశురాముడిలాగా తయారు చేసి ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరొక చేతిలో రాజ్యాంగం పెట్టి ఆ ఫోటోకి పాలాభిషేకం చేస్తుంది. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకో చెప్తా వినండి. నాతో పాటు వ్యతిరేకించే వాళ్ళు కామెంట్ చేయండి, సపోర్ట్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి. తప్పని నేను అన్నాను. ఎందుకంటే ఎవరికైనా సరే వారి అభిప్రాయాన్ని తెలిపే హక్కు ఉంటుంది. నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే, రాహుల్ గాంధీ గారికి పరశురాముడికి సంబంధం ఏంటి? విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు క్షత్రియుల్ని వధించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అవతారం ఎత్తాడు. చిరంజీవిగా ఇప్పటికీ భూమి మీద ఉన్నాడని హిందువులు నమ్ముతారు. రాహుల్ గాంధీ గారు నమ్ముతారా? రాహుల్ గాంధీ గారు నమ్ముతారా? నమ్మరు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏ రోజు కూడా నాకు హిందువులంటే గౌరవం, హిందూ మతం వర్ధిల్లాలి, జై శ్రీరామ్ అని అనలేదు ఆయన. పైగా సనాతన ధర్మాన్ని అంతం చేస్తా, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తా, బజరంగ్ దళిని బాధేస్తా. ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాట. నా మాటలు అబద్ధమైతే మీరు రాహుల్ గాంధీ గారు హిందుత్వానికి యాంటీగా మాట్లాడిన వీడియోస్ అన్నీ గూగుల్లో చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు, సోషల్ మీడియాలో చూడొచ్చు. నేను చూపించేది ఏముందండి మీకు? నేను చూపించాలా మీకు? మీరు వెతికితే గుట్టలు గుట్టలు రాహుల్ గాంధీ గారు హిందుత్వాన్ని వ్యతిరేకించిన వీడియోస్ దొరుకుతాయి మీకు. మరి ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ గారిని పరశురాముడిలాగా రెడీ చేస్తే కనీసం ఆయన ఒక్కసారైనా హిందూ ధర్మాన్ని గౌరవించి మాట్లాడు. పైగా రాహుల్ గాంధీ గారి ఇండి కూటమిలో భాగమైన పార్టీలన్నీ కూడా నిత్యం హిందూ మతం మీద బురజాలటమే. తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ, టీవీకే పార్టీ, బెంగాల్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ, ఒకటా రెండా ఎన్ని హిందూ మతం మీద దాడి చేస్తున్నాయి? హిందువులు చేసిన పాపం ఏంటి? ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన హిందూ మతంలో మూఢనమ్మకాలు ఉన్నాయనో లేదా వివక్ష చూపిస్తున్నారనో మొత్తం హిందూ మతాన్ని తప్పుపట్టడం అనేది ఎంత మాత్రం కరెక్టు? నేనేమంటానంటే, హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలని మనం తగ్గించుకుందాం, వివక్షతని పూర్తిగా రూపుమాపుదాం, 1 by 1 హిందూ మతాన్ని అప్డేట్ చేద్దాం. కానీ మన మతాన్ని వదలొద్దు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భూమి పుట్టక ముందు పుట్టినటువంటి హిందూ మతం, దీన్ని వదలొద్దు అని అంటున్నాం. ఆ మాట చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో హిందువులు ఉన్నారండి మెజారిటీగా, వాళ్ళను కూడా గౌరవిద్దాం. కానీ వివక్షకు ఎవరైనా గురి చేస్తే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం. హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలు ఎవరు పాటించొద్దండి అని చెప్పాలి. అలా కాకుండా హిందూ మతాన్ని టార్గెట్ చేసినట్టుగా అంతం చేస్తాను అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది హిందువులకు ఆలోచించండి. తమిళనాడులో ద్రవిడ భావజాలం అనేది తెర మీదకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ అందరికీ తెలుసు. ఆ ద్రవిడ భావజాలం అనేది హిందూ మతాన్ని చంపేస్తుంది. సనాతన ధర్మాన్ని అంతం చేస్తానని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ సమావేశాల్లో చెబితే టీవీకే పార్టీ పెట్టి పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి జోసెఫ్ విజయ్ కనీసం ఖండించలేదు. అదే పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ముస్తఫా, మేము సనాతన ధర్మాన్ని అంతం చేయడానికే పార్టీ పెట్టాం, గెలిచామంటే ఒక్కడూ స్పందించలేదు. ప్రకాష్ రాజు నిత్యం సనాతన ధర్మాన్ని దాడి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కడూ స్పందించలేదు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారికి పరశురాముడి అవతారం ఎలా వేస్తారు? పరశురాముడికి రాహుల్ గాంధీ గారికి సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఆయనకి బీజేపీ పార్టీకి రైవలరీ ఉండొచ్చు. బీజేపీ పార్టీకి హిందూ మతాన్ని ముడిపెట్టే ప్రయత్నం చేయొద్దు. బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని మీరు మా హిందువుల్ని టార్గెట్ చేయొద్దు. బీజేపీ పార్టీ వంకతో హిందువుల్ని వెలేయొద్దు. బీజేపీ పార్టీ వంకతో సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని అనొద్దు. బీజేపీ పార్టీ హిందువులను గౌరవిస్తుంది, చేతనైతే మీరు గౌరవించండి, అంతేగాని వ్యతిరేకించదు. నేను అడుగుతుంది ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి అలాంటి ఒక గెటప్ వేసినప్పుడు కనీసం ఆయన జై శ్రీరామ్ అని ఎప్పుడైనా అన్నాడా? హిందువుల మనోభావాలు గౌరవించాడా? ఇది తెలుసుకున్న తర్వాత వేయండి అని చెప్పడమే నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.
అలానే రాహుల్ గాంధీ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలపండి మా ఛానల్ ద్వారా, మీ కామెంట్స్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బల్ స్టూడియోస్.